రాష్ట్రపతి పాలన కూడా కోరుకుంటున్నారు కదా. నేను అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. సో సైకోకి రాజకీయం ఎలా చేయాలో తెలియదు. వచ్చిన 2 నెలలకే రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నాడంటే ఇక రాజకీయం చేయడం తెలిసి రాజకీయం చేస్తాడా, తెలియక రాజకీయం చేస్తాడా? పట్టుమని కనీసం ఒక న్యూస్ తెలుగులో పేపర్ మీద రాసిస్తే సరిగ్గా మాట్లాడలేని బతుకు జగన్మోహన్ రెడ్డిది. కరెక్ట్గా అనర్గళంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడిన బతుకు జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళు మా గురించి, మేము మాట్లాడే మాటల గురించి ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం ఎంత భ్రష్టు పట్టిపోతుంది? వాళ్ళ ముఖ్యమంత్రి, సొంత ముఖ్యమంత్రి సరిగ్గా మాట్లాడలేడు, తూతాలంటూ మాట్లాడుతూ ఉంటాడు. మేము మాట్లాడిన మాటలు తీసుకొచ్చి కట్టు పేస్టులు చేసి ఎడిట్లు చేసుకొని మా మీద ట్రోల్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళ బూతులన్నీ కూడా కవర్ చేసుకోవడానికి మా ట్రోలింగ్లు తీసుకొచ్చి బయటకు చేస్తే ఇంకా వాళ్ళని ఏమనాలి? ఉన్నతమైన చదువులు చదివారు, ఒక మంచి జాబ్ ఉంది, సోషల్ మీడియా వేదికగా పార్టీ కోసం అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీ పోరాటం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ గురయ్యారు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులను కూడా ట్రోలింగ్లో తీసుకొని వచ్చారు. సో అలాంటివి చూసినప్పుడు వెనక తగ్గాలనిపించిందా మీకు? ఎక్కడ నేను అసలు పట్టించుకోనండి, ట్రోలింగ్స్ అన్ని పట్టించుకోను. అసలు పిచ్చలైడ్ తీసుకుంటే ఏంటి ఆ మొండి ధైర్యం? మొండి ధైర్యం ఏముంది? నేను అదేమైనా వాస్తవాలు అయితే మనం బాధపడాలి, అమ్మో వాస్తవాలు జనాలు తెలిసిపోతుంది అని. ఏవి వాస్తవాలు కాదని తెలుసు, ట్రోలింగ్లు చేస్తారని తెలుసు. వైసీపీ ట్రోలింగ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తా. దుబాడిగాడి దరిద్రం బయటకు వచ్చింది, దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి ఏదో చేశారు. ఇంకో ఎమ్మెల్సీ అనంతబాబు దరిద్రం బయటకు వచ్చింది, దాన్ని కవర్ చేయడానికి నా ట్రోలింగ్లు బయటకు తీసుకొచ్చారు. అంటే ఒక దరిద్రాన్ని కవర్ చేయడానికి ఏదో రకంగా తిమ్మిని మొమ్మిని చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా కూడా. వైసీపీ బ్యాచ్ అంతా ఎలా ఉంటుందంటే పని పాట లేని మంగళవారం అన్నమాట వాళ్ళదంతా కూడా. ఎక్కడా కూడా వాస్తవాలు ఎప్పుడు పొరపాటును కూడా వాళ్ళ నోట్లోంచి వాస్తవాలు రావు. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఏ రకంగా అయితే నిజాల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడో అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పిల్ల సైకులందరూ కూడా వాన్నే ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బతుకులు అట్లా ఏడ్చినాయి. ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి పక్కపక్కన కూర్చుంటే అనర్గళంగా ఒక ప్రెస్ మీట్ పెడదాం. నేను అనర్గళంగా మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి అనర్గళంగా మాట్లాడతాడో చూసుకుందాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి తూతాలు తెలియదు, కనీసం పేపర్ చూసుకొని చదవలేడు. అట్లాంటి వాళ్ళు మా మీద ట్రోలింగ్లు చేస్తే ఇంక మేము ఏమనాలి? ట్రోలింగ్ గురించి ఎందుకు మాట్లాడాలంటే నిన్న మన జరిగిన ఒక ఇంటర్వ్యూ కూడా ట్రోలింగ్లో తీసుకుని వచ్చారు. వాస్తవాలు అక్కడ ఏం జరిగింది అనేది ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది, కానీ దాన్ని కూడా ట్రోలింగ్లో తీసుకుని వచ్చారు. సో అవి చూసినప్పుడు అంటే ఆ ట్రోలింగ్ ఎందుకు చేశారు చెప్తాం మీకు. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు దరిద్రం బయట భయంకరంగా వైరల్ అవుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ కదా ఆయన. ఆ దరిద్రం న్యూడ్ వీడియో బాగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతుంటే దాన్ని ఏదో రకంగా కాంట్రవర్సీ చేయాలి, ఏదో రకంగా డైవర్ట్ చేయాలని అనుకునే విధానంలో ఆ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకొచ్చి కట్ పేస్టులు చేసి నేను ఏదో అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మేము ఎప్పుడైతే ఒరిజినల్ వీడియోస్ రిలీజ్ చేశామో బొక్క వారల పడ్డారు. మళ్ళీ అంత దరిద్రంగా నీచంగా బిహేవ్ చేస్తారు వైసీపీ వాళ్ళు. యశ్ గారు, మీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఆ కేసు అరెస్ట్ అవ్వకపోతే మీరు పెద్దగా ఎవరు తెలియపోయేవాళ్ళే. అసలు ఆ కేసుకు సంబంధించి ఏం జరిగింది? మీ అరెస్ట్ తర్వాత మిమ్మల్ని ఎక్కడెక్కడ తిప్పారు? సో కొంతమంది పెద్దలు మిమ్మల్ని కారులో తీసుకొని వెళ్తుండగానే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి డైరెక్షన్ ఇచ్చారన్నారు. కొన్ని వాస్తవాలు ఇప్పటికైనా బయట పెడతారు, ఏం జరిగిందని? ఏం లేదండి, నేను యాక్చువల్లీ మా తల్లిగారికి హెల్త్ బాగాలేదు, ఇమ్మీడియట్గా వద్దామనుకున్నా. 24 hours ముందు టికెట్ బుక్ చేసుకున్నా. 24 hours ముందు టికెట్ బుక్ చేసుకుంటే లుకౌట్ నోటీస్ 12 గంటల ముందు 13 గంటల ముందు లుకౌట్ నోటీస్ వచ్చింది. అంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఫోకస్ పెట్టి ఉంటారు. నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే ఎయిర్పోర్ట్లో కొంతమంది మనుషులు ఉన్నారండి, ఇమీడియట్ డంప్ వస్తూ ఉంటుంది కదా, సో దానిలో ప్రకారం ఎవరు వస్తున్నారో తెలుసుకొని లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసి ఉంటారు. 12 hours ముందు లుకౌట్ నోటీస్ రావటం అంటే కొద్దిగా స్ట్రేంజ్గా ఉందండి అని అన్నారు. లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. లుకౌట్ నోటీస్ తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన పోలీసులు వచ్చి నన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ అదుపులో తీసుకునే ముందు నేను ఎయిర్పోర్ట్ అథారిటీస్ చాలా క్లియర్గా చెప్పాను, నా ఒంటి మీద ఒక మరక లేదు, మీరు వెరిఫై చేసుకొని సర్టిఫై చేయండి. ఆ సర్టిఫై చేసింది ఏపీ గవర్నమెంట్ పోలీసులు చెప్పండి మీరు అన్న. అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులు ఎవరైతే నన్ను సర్టిఫై చేశారో బాడీ మీద ఎటువంటి మచ్చలు లేవు, ఆరోగ్యంగా ఉన్నాడు, పుష్టికరంగా ఉన్నాడు సర్టిఫై చేశారో, అక్కడ పోలీసులకు అప్పచెప్పి వాళ్ళ ఫోటోలు కూడా తీసుకున్నారు. నన్ను ఉంచోబెట్టి నన్ను అప్పచెప్పేటప్పుడు అక్కడ వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ పోలీసులు కూడా నాకేమన్నా ఉంటే ఆ పోలీసులు కూడా ఇరుక్కునేవాళ్ళు. వచ్చిన సిఐ స్థాయి మనుషులు వాళ్ళు కూడా ఇరుక్కునేవాళ్ళు నాకు ఏమైనా అయ్యుండి ఉంటే కనుక. అందుకనే నేను ఇక్కడ నుంచి ఎప్పుడైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరానో బీభత్సంగా ఒత్తిడి ఉంది వాళ్ళ మీద. ఏదో రకంగా ఏదో ఒకటి చేయండి అనే ఒత్తిడి అయితే భయంకరంగా ఉంది. కాకపోతే వాళ్ళు కూడా అధికారులు కదా,
వాళ్ళు కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కస్టడీలో నుంచి స్టేట్ గవర్నమెంట్ కస్టడీలోకి వచ్చాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ కస్టడీలో ఉన్నప్పుడు మన ఇంటి మీద ఒక్క గీత లేదు, ఒక్క దెబ్బ లేదు, పుష్టికరంగా ఉన్నాం. అదే స్టేట్ గవర్నమెంట్లో ఏమైనా అయ్యుండి ఉంటే కనుక ఆ తీసుకొచ్చిన అధికారులు మొత్తం ఉద్యోగాలు ఊడిపోయాయి. అధికారులు కూడా చాలా సమయం పాటించి వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా సరే వాళ్ళు ఏం చేయకుండా, నేను చూస్తూనే ఉన్నాం కారులో 15 నిమిషాలకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి ఫోన్లు మాట్లాడుకోవటాలు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది అక్కడ అంతా కూడా. అంటే డిస్కషన్స్ వాళ్ళు ఏదో చెప్తారు అంటే అటు సైడ్ నుంచి ఉందో మనకు తెలియదు, వినపడదు. కానీ ఇటు సైడ్ నుంచి మాత్రం ఓకే సార్ అనుకోవడం తప్పితే పాపం వాళ్ళ మీద కూడా ఒత్తిడి భయంకరంగా ఉంటుంది. ఆ సిఐ గారు కూడా ఒక మాట అన్నారు, ఎందుకు తమ్ముడు ఇవన్నీ మనకి, మనం ఎవరితో పెట్టుకుంటున్నాం అని. ఎవరితో పెట్టుకునేది ఏముంది, ఆయన పైన దిగొచ్చాడు ఆ దేవుడు ఏమన్నా. మనం భయపడాల్సిందల్లా దేవుడికి ఒక్కడికే భయపడాలి. ఇలాంటి రాజకీయ నాయకులకి, రాజకీయ ఉన్మాదులకి, రాజకీయ ఉగ్రవాదులకు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నేను ఎక్కడా కూడా ఆ రోజు నన్ను పోలీస్ జీప్ ఎక్కించుకునే దగ్గర నుంచి దిగే వరకు ఎక్కడా కూడా కొంచెం కూడా భయపడలేదు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఫేస్ చేద్దామనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నన్ను కాపాడతాడనే నమ్మకం కూడా నాకు ఉండింది. అలాగే కాపాడారు. అలానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇటు మా లోకేష్ గారి టీం మొత్తం కూడా స్పష్టంగా ఎంతో వర్క్ చేశారు, ఎంతో ఎఫర్ట్ పెట్టారు నన్ను కాపాడటానికి. ఆకోవాలనే 41A నోటీస్ ఇచ్చి పంపించారు. పరిస్థితి ఒకవేళ ఎవరు స్పందించకపోతే మీ పరిస్థితి ఏంటి? స్పందించకపోతే అంటే నేను అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ తెలిసి ఉంటే కనుక ఐఎమ్ సేఫ్. దట్ ఐ నో ఫర్ షూర్. ఆ విషయం అప్పటికి మీకు తెలియదు వాళ్ళు స్పందిస్తారా లేదా? ఎందుకు తెలీదు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కార్యకర్తల మీద కేసులు పెట్టినా అందరు కార్యకర్తల్ని కాపాడుకున్నారు. అందరు కార్యకర్తలకు లీగల్ అసిస్టెన్స్ ఇచ్చారు. నా కేసే తీసుకోండి, లోకేష్ గారు పర్సనల్గా పర్సూ చేసి నాకు ఏం కాకూడదని చెప్పి లాయర్లందరినీ సమన్వయం చేసి హైకోర్టుకి పంపించి ఆ రోజుకి ఆ రోజు హౌస్ మోషన్ వేసి ఆ రోజు బెయిల్ తీసుకొచ్చి నన్ను నాట్ టు అరెస్ట్ తీసుకొచ్చే లోపే మనకి 41A నోటీస్ ఇచ్చారు. అంత కాంక్రీట్గా లోకేష్ గారి టీం ఎప్పుడు పనిచేస్తుంది, కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుంది లోకేష్ గారి టీం. సో ఈ కేసులు ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయా, ఇంత గడ్డి పరిస్థితుల్లో ఉందని చెప్పి అనిపించిందా మీకు యూఎస్ నుంచి రాగానే? అంటే నేను ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కదా ఇక్కడ. అంటే నేనేమనుకున్నానంటే కామ్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే మా తల్లి సర్జరీ ఉంది, మా తల్లి సర్జరీ చూసేసి వెళ్ళిపోదాం, తల్లిని చూసుకొని వెళ్ళిపోదాం అనే ప్లాన్లోనే నేను హైదరాబాద్లో తీయడం జరిగింది. కానీ ఈ ట్విస్ట్ అంతా వద్దని నాకు తెలియదు అసలు. జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయకపోయిన ఉంటే నేను ఎవరో ప్రజలకు తెలిసేవాళ్ళు కాదు. నేను తెలిసిందల్లా ఎవరికి, వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఎక్కువగా పరిచయం నేను. ఎందుకంటే నేను వాళ్ళు విమర్శిస్తాను కాబట్టి వాళ్ళకి ఎక్కువ నోటెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ పలానా వ్యక్తి పలానా వాళ్ళని తెలియదు పాపం. ఏంటంటే వీడియోస్ వస్తూ ఉంటాయి, ఈ అబ్బాయి ఎవరో వీడియో చేస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అనే అనుకున్నారు. ఎప్పుడైతే నన్ను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడో నేను పలానా వాడిని అని చెప్పి మొత్తం ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశాడు. అప్పటి వరకు నేను ఎవరో వాడికి తెలియదు. తెలిసినా పలానా వ్యక్తి వీడియోలు చేస్తాడని మాత్రమే తెలుసు. ఒక ఎన్ఆర్ఐ అని తెలుసు, నా పేరు ఊరు ఏం తెలియదు. ఈ అరెస్ట్తో అందరూ తెలిసిపోయింది. అక్కడి నుంచి మొదలైంది అది. లేదంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేయకపోయింటే మేము అంత సీరియస్గా తీసుకునే వాళ్ళం కూడా కాదు, అంత ఫోకస్ కూడా పెట్టేవాళ్ళం కాదు.